ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచునుంటినో ఇదంతయు మీకు తెలియను. ఈ యొక్క మాట ఒకసారి ఆలోచిస్తే అండి, పౌలు గారు చెప్తా ఉన్నారు చూడండి, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవాలనని ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. అంటే చూడండి, ఆయన మారు మనసు పొందుకున్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచి అసలు ఎలా తన యొక్క సాక్ష్యం ఇస్తానో అదంతయు మీకు తెలియను కదా. మళ్ళీ పైన 20వ వచనం చూసుకుంటే, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు వచ్చాను అని అంటే ఏంటనంటే, ఒక మంచి విషయం అనేది ప్రయోజనకరమైనది ఏది అని దాచుకోలేదంట. ప్రతి ఒక్కరికి తెలియజేయచ్చు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అంటే హింసకుడు దూషకుడు హానికరుడైనటువంటి పౌలు గారు అక్కడ మారు మనసు పొందుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ప్రయోజనకరమైన విషయాలు, సత్య సువార్త అందరికి అందిస్తూ ఉన్నాడండి. సో మనం ఎలా ఉంటున్నాం, మనల్ని మనం చెక్ చేసుకొని ఈ రోజు నుంచైనా క్రీస్తు కొరకు క్రీస్తులోనే జీవిద్దాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.